భారతదేశంలో ఈ ఓటింగ్ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ బీహార్. జూన్ 28 నుంచి 2025లో ప్రారంభమవుతుందన్నమాట. ఇంకా స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చే మంత్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, G7 సదస్సులో 7 సభ్య దేశాలు ఉంటాయి కదా, దానికి వాళ్ళు అధ్యక్షత ఎవరో తెలుసుకుందాము. అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఫస్ట్ వన్ అమెరికా అన్నమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ వన్ కెనడా అధ్యక్షుడు వచ్చేసి మార్క్ కార్లీ. ఫ్రాన్స్ వచ్చేసి ఎమాన్యుయల్ మెక్రాన్. నెక్స్ట్ ఇటలీ వచ్చేసి జార్జియో మెలోనీ. జార్జియో మెలోనీ అనే మొట్టమొదటి మహిళా ప్రధాని అన్నమాట అక్కడ. నెక్స్ట్ వన్ యూకే వచ్చేసి స్టార్మర్. నెక్స్ట్ జర్మనీ వచ్చేసి మెర్జి. జపాన్ వచ్చేసి ఇషిబా అన్నమాట. వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో ఎప్పుడైనా అడగచ్చు. మన కరెంట్ అఫైర్స్, ఈ బిట్స్ అన్నిట్లో జనరల్ నాలెడ్జ్, స్పోర్ట్స్కు సంబంధించి ఇవన్నీ కవర్ అవుతున్నాయి. మీరందరూ కంపల్సరీ చివరి దాకా చూస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 G7 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? కెనడా అన్నమాట. ఇప్పుడు G7 దేశాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే G7 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది కెనడా కాబట్టి ఆ G7 దేశాలు ఏవే ఉన్నాయో అందుకని అక్కడ చెప్పాల్సి వచ్చిందనమాట. భారతదేశంలోని అతిపెద్ద గతిశక్తి కార్గో టెర్మినల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ హర్యానాలోని మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ను. నెక్స్ట్ వన్, గతిశక్తి ఎప్పుడు ప్రారంభం అయ్యింది? 2021 అక్టోబర్లో అన్నమాట. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన యూనివర్సిటీ ఆఫ్ అబెర్టీన్ ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ ఈజ్ స్కాట్లాండ్. నెక్స్ట్ వన్, ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే వార్తల్లో ఆఫ్ అబెర్డెన్ ఏ దేశానికంటే స్కాట్లాండ్. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు దాన్ని? మహారాష్ట్రలో అన్నమాట. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన షిప్కిలా పాస్ ఏ రాష్ట్రం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో. నెక్స్ట్ వన్, ఇటీవల రేడియో నెల్లిక్క అనే అంశంతో రాష్ట్రానికి వార్తల్లోకి వచ్చింది. ఆన్సర్ ఈజ్ కేరళ. నెక్స్ట్ వన్, రేడియో నెల్లిక్క దేనికి సంబంధించింది? పిల్లల హక్కుల పరిరక్షణ రేడియో స్టేషన్ అన్నమాట ఇది. భారతదేశంలో జువైనల్ జస్టిస్ చట్టం ఎప్పుడు ఏర్పాటయ్యింది? 2015లో అన్నమాట. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఒక పక్షపు నిర్బంధ చర్యలకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటుంది? అది మామూలుగా ఇది కూడా ఈ అంతర్జాతీయ దినోత్సవాలు అనేది ఇంగ్లీష్లోనే నేర్చుకుంటే బెటర్ అనమాట. నేను మామూలుగా తెలుగులో అర్థమవుతుందని తెలుగులో రాశాను. ఇంటర్నేషనల్ డాగ్ అగైనెస్ట్ యూనిలేటరల్. ఆన్సర్ ఈజ్ డిసెంబర్ 4. ఇది కొత్తగా పెట్టారనమాట దీన్ని, ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ యూనిలేటరల్ కోర్సివ్ మెజర్స్. ఇది ఐక్యరాజ్య సమితి అనేది మనకేమన్నా కొత్త అంతర్జాతీయ దినోత్సవాలు జరుపుకోవాలని అంటే ఐక్యరాజ్య సమితి దాన్ని అనుమతించాలన్నమాట. ఐక్యరాజ్య సమితి మామూలుగా అనుమతిస్తేనే అంతర్జాతీయ దినోత్సవాలుగా జరుపుకుంటామన్నమాట. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? అంటే ఒక్కో సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఉంటుంది కదా, అది అట్లాగే అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం అనేది 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించిందన్నమాట. జాంగ్హింగ్ 102 ఉపగ్రహం ఏ దేశానికి సంబంధించింది? చైనా అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తల G7 సదస్సు ముగియక ముందే వెనుదిరిగి సిచ్యువేషన్ రూమ్ లోకి వెళ్లిన ఏ దేశ అధ్యక్షుడు అనేవాళ్ళు సిచ్యువేషన్ రూమ్ లోకి వెళ్లారు? ఆన్సర్ ఈజ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నమాట. ఆ సిచ్యువేషన్ రూమ్ అంటే ఏంటంటే అక్కడ దేశానికి సంబంధించి ఏ విషయాలైనా సరే చర్చించుకోవచ్చు. మనకి భద్రత పరంగా బాగా
మంచి ఇదనమాట. ఎటువంటి నష్టాలు జరగవు, ఎటువంటి ఎవరు హాని చేయరనమాట. నెక్స్ట్ వన్, పరిరక్షణ స్వచ్ఛత అవార్డులు ఏ రాష్ట్రం ఇవ్వాలని తీర్మానించింది? ఆంధ్రప్రదేశ్. అది ఎప్పుడు అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆ స్వచ్ఛత అవార్డులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అంటే కూటమి అన్నమాట, కూటమి ఇవ్వాలని నిర్ణయించుకుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు ఏర్పాటయ్యింది? అక్టోబర్ 2, 2014లో నరేంద్ర మోడీ గారు దీన్ని స్థాపించారనమాట. ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏదైనా మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, దాని ఉద్దేశం ఏమిటి, ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఉద్దేశం కూడా తెలుసుకోవాలి. దేశవ్యాప్తంగా పరిశుభ్రత పెంపు, బహిరంగ మల విసర్జన నిర్మూలన అన్నమాట. జెసిండా ఆర్డెన్ అనే పుస్తకాన్ని ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించింది? ఆ పుస్తకం రాసిందేమో జెసిండా ఆర్డెన్ గురించి, ఆమె గురించి, కానీ దాని పేరు వచ్చేసి ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ అనే పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించింది? జెసిండా ఆర్డెన్. ఆమె న్యూజిలాండ్ 40వ ప్రధానమంత్రి అన్నమాట. అతి చిన్న వయసులో ఆమెకు ఒక రికార్డు కూడా ఉందన్నమాట. అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా ఎవరయ్యారు అని అంటే న్యూజిలాండ్కి సంబంధించిన జెసిండా ఆర్డెన్ అన్నమాట. నెక్స్ట్ వన్, మంగోలియా దేశానికి కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఈజ్ గోంగోజన్ జందన్ షటర్. ఈయన 34వ ప్రధానమంత్రి అన్నమాట ఈయన. నెక్స్ట్ వన్, ప్రపంచ ప్రఖ్యాత మసూచిసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT విద్యా సంస్థకు ప్రోవెస్టీగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్ ఎవరు? ఆయన పేరు అనంత చంద్రకాశన్. జూలై 1, 2025 నుంచి ఇంకా ఎన్నుకోబడతారనమాట. ఈయన భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ చైనా వ్యక్తి అనమాట. ఈయన మామూలుగా మొట్టమొదట అనమాట ఈయన ఎంపిక కాబడింది. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ పేరేమిటి? పటోడి. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో ట్రోఫీని ఏ పేరుగా మార్చారు? ఆన్సర్ ఈజ్ టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీగా. నెక్స్ట్ వన్, ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడికి నైట్హుడ్ పురస్కారం ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఈజ్ డేవిడ్ రాబర్ట్ జోసెఫ్ బెక్ హోమ్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.